అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ నిర్వహించనున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు పునర్జన్మనిస్తారని, విద్యార్థులు చెడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని హితవు పలికారు. స్వర్గీయ తెన్నేటి విశ్వనాథంతో ప్రారంభమైన ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతుగా మరింత కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను విపులంగా బోధించాలన్నారు. అనంతరం విద్యార్థుల మెనూ గురించి, వాక్య పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భోజనాలు వండే వారికి జీతబత్యాలు వస్తుంది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, పాఠశాల పూర్వ విద్యార్థి, మాడుగుల పంచాయతీ మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు, మండల విద్యాధికారిని కొండమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్ జొన్నపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏం చదివాడో, టీచర్ ఏం చెప్పాడో మనం అడగటం లేదు. చాలామంది ఉపాధ్యాయులు పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అవుతున్నారు. నేను వద్దంటం లేదు. ఎందుకు ఉపాధ్యాయ పిల్లలే నాకు చాలామంది తెలిసిన పెద్ద పెద్ద చదువులు చదివే పిల్లలు ఉపాధ్యాయ పిల్లలే, లేదా ఇంకొక ఎంప్లాయీ అప్పారావు లాంటి ఎండోఏ పిల్లలే. దానికి కారణం వాళ్ళ ఇంటికి రాగానే ప్రభుత్వ పనులు ఉంటాయి, లేకపోతే పిల్లలతో తల్లిదండ్రులతో కొంచెంసేపు పిల్లల్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళ పరీక్షలు ఏంటి, వాళ్ళ ఎగ్జామినేషన్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రెస్ ఏమిటి, వాళ్ళ మార్క్స్ ఏంటో టెస్ట్ చేస్తారు. అదే మన వ్యవసాయదారులు అయితే మనకి అనేక బాధలు, అనేక కష్టాలు. ఇంటికి వచ్చి పొలం అవుతుంది, వరం మానవుడు కూడా లోకేష్ గారు బాగా తీసుకున్నారు. ఆయన అమెరికాలో చదివి వచ్చారు. అనేక యూనివర్సిటీలో ఆయన చాలా ఉత్తమమైన స్థానం సంపాదించారు. గతంలో ఐటీలో, పంచాయతీరాజ్లో రాష్ట్ర వ్యాప్తంగా 4-5 సుమారు దేశవ్యాప్తంగా హైయెస్ట్ పంచాయతీరాజ్లో అవార్డు సాధించిన వ్యక్తిగా లోకేష్ గారికి మంచి పేరుంది. అదృష్టం బాగుండే ఆయన వేళ ఎడ్యుకేషన్లో వచ్చారు. అంచేత ఈ ఎడ్యుకేషన్లో ఆయన ద్వారా రిఫార్మ్స్ రాబోతూ ఉన్నాయి. అయితే ఉట్టి రిఫార్మ్సే కాదు, మౌలిక సదుపాయాలు కూడా ప్రైవేట్ కాన్వెంట్స్కి భిన్నంగా బెంచీలు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, భోజనానికి సరైన రూములు ఉండాలి. అవన్నీ కూడా మేము యాన్యుటీ కింద మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ఆ పథకం వస్తుంది. అమ్మవారికి కూడా అమ్మకు దీవెన ఇస్తామని చెప్పాం. అది కూడా జనవరిలో ఇవ్వబోతూ ఉన్నాం. ప్రభుత్వం అనౌన్స్ చేసిన అమ్మకు దీవెన వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇన్ టైంకే బ్యాగ్స్ ఇచ్చాం, ఇన్ టైం డ్రెస్సెస్ ఇచ్చాం, స్కూల్ డ్రెస్సెస్ 2 డ్రెస్సెస్ ఇచ్చాం, ఎంత ఇచ్చాం, యూనిఫార్మ్ సకాలంలో ఇచ్చాం, బుక్స్ సకాలంలో ఇచ్చాం, స్కూల్ అన్నీ వచ్చాయి. ఈ అమ్మకు దీవెన కూడా త్వరలో వచ్చేట్టు మా స్కూల్ కమిటీ వాళ్ళ రిక్వెస్ట్. అయ్యా మధ్యాహ్నం భోజన పథకం ఉంది. చాలామంది ఏమంటారంటే మా తల్లిదండ్రులు మరి ఆ స్కూల్లో అమ్మ మధ్యాహ్నం అంటే అమ్మ ఆరోగ్య పరిపత్రాన్ని కప్పు కట్టారు, చేతులు పెడుతున్నారు. ఇక్కడ భోజనాలు మనం వండుతూ ఉన్నాం. ఇది కూడా మనం దయవించి, నేను వండే వాళ్ళని కానీ ఉపాధ్యాయులుగా బాధ్యత పెట్టలేదు. ఒక పక్క ఉపాధ్యాయులు మా పాఠాలు చెప్తారా, ఒక పక్క మనకు పొయ్యి ముట్టిస్తారా, వాళ్ళు 2 పనులు కష్టం కదా. అందుకే నేను కోరేది మంచి విద్యా కమిటీలు మళ్ళీ ఎలక్ట్ చేసుకోమన్నాం. మీరే మంచి కమిటీ ఎలక్ట్ చేసుకున్నారు. అయ్యా మీది కూడా బాధ్యత ఉంది. విధానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాం. నూతన విధానం అంటే గతంలో మాడుగుల్లో ఇప్పుడే చెప్పిన దాకా మా ముఖ్యాన్నయ్య గారు 10th క్లాస్లో 90%, 80% నేను శాంక్షన్ అయ్యామని. ఐఎమ్ నాట్ హ్యాపీ. నేనైతే సంతృప్తిగా లేను. ఈరోజు అన్ని హై స్కూల్స్ కూడా 99, 90%, 93 వెళ్తూ ఉన్నాయి. దీంతో జూనియర్ కాలేజీలు కూడా 90%, 90. నేనైతే గొప్ప చెప్పడం అనుకోవద్దు, నాకు స్టాక్ చేయండి. పెందుట్లో నేను ఏ హై స్కూల్లో కూడా 90% వస్తే ఇలా స్కూల్లో నేను మకాం పెట్టేవాడిని.
ఈవెందో డిగ్రీకి జూనియర్ కాలేజ్ కూడా 90 దాటాలు అయిపోయింది. మనం 80-70% రోజులు పోయినాయి. పిల్లలు కూడా 100కు 100 సాధించాలి. మా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ క్లాసులు క్లాసులు పోయినాయి. హూ ఇస్ ద మెరిట్, ఏ ర్యాంక్ అని చూస్తున్నాం ఈరోజు. అందుకే ఈవేళ లోకేష్ గారు ఒక నూతన విధానాన్ని ప్రవేశపెడతారమ్మా. మీకు కూడా చెప్తూ ఉన్నాం. ఈవేళ ఇక్కడ 4 సబ్జెక్టులు ఉన్నాయి. రేపు ఈ సంవత్సరం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్లో 90-80% పాస్ అయ్యి ఆ 20% ఎవరు ఏ సబ్జెక్ట్లో జరిగిందో ఎవాల్యుయేట్ చేస్తూ ఉన్నాం. పూర్వం స్కూల్లో చూసాం. ఈ మన మాడ్యూల్లో 20% పోయింది. ఏ సబ్జెక్ట్లో పోయారో ఇప్పుడు మేము టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకే ఇంగ్లీష్లో 99 మార్కులు వచ్చాయి అందరికీ. మ్యాథ్స్లో 75% వచ్చాయి. సైన్స్లో 60-70 వచ్చి 40 వచ్చిపోతే హూ ద రెస్పాన్సిబిలిటీ? ఆ టీచరు, సైన్స్ టీచరు ఎందుకు ఇక్కడ ఫెయిల్ అయ్యారు? అది ఇప్పుడు మేము పరీక్ష ఎవాల్యుయేషన్ చేయడానికి ఈ సంవత్సరం మేము ఒక సాఫ్ట్వేర్ పెడుతూ ఉన్నాం. ఆ సాఫ్ట్వేర్లో ఈ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సబ్జెక్టు, ప్రతి విద్యార్థి కూడా ఒక డాష్ బోర్డ్ ఇస్తూ ఉన్నాం. మీ ఇంట్లో కంప్యూటర్ సెల్ ఫోన్ ఉన్నాయి. ఈరోజు ప్రతి 3 నెలలకి ఇగో మాడ్యూల్లో 7వ తరగతిలో మీ విద్యార్థి సైన్స్లో ఎలా ఉన్నాడు, సోషల్లో ఎలా ఉన్నారు, మ్యాథ్స్లో ఎలా ఉన్నారు, ఇంగ్లీష్లో ఎలా ఉన్నారు, తెలుగులో ఉన్నారని మీకే మీ విద్యార్థిని తెలుసుకునే పరిస్థితిని ఇవాళ మీకు ఇచ్చేయాలన్నదే ఇవాళ నూతన విద్యాన విధానంలో ఒక ప్రధానమైన ప్రయత్నంగా నేను చేస్తాను. ప్రైవేట్ కాన్వెంట్స్ చూడండి, నన్ను పిలుస్తూ ఉంటారు. వాళ్ళు నాకు స్నేహితులే, మిత్రులే. ప్రైవేట్ ఆర్గనైజ్కి వెళ్ళినప్పుడు నేను ఆ ఫంక్షన్స్కి వెళ్తే ఫుల్గా మా తల్లి తండ్రి వెళ్తారు కంపల్సరీగా. ఇక ఇంట్లో చిన్నపిల్లలు హాల్లో కూడా తీసుకెళ్ళిపోతారు. ఏంటా తేడా? మరి గవర్నమెంట్లో గారు మేమేమి రూపాయి ఇమ్మలేదే. ఈరోజు భోజనం ఏం చేశారు రాంజీవ్ గారు? భోజనం కూడా మేమే పెడతా ఉంటున్నామే. రెండమ్మ ఒక్కసారి స్కూల్లో కూర్చొని ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు అని చూడవలసిన బాధ్యత గతంలో ఉంది. ప్రైవేట్ ఎందుకు వెళ్తున్నాం? మనం డబ్బులు ఇస్తున్నాం కనుక అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఖర్చు పెడతాం కనుక బాధ కలుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఉచితం కనుక ఈ ఉచిత భోజనం అన్నట్టు మీరు అనుకుంటూ ఉన్నారు, అన్నదానం లాగా. అంచేత నేను కోరేది, లోకేష్ గారు చిన్న కుర్రవాడైనా 40-50 సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీని మళ్ళా పునరుద్ధరించి మనకి బాధ్యత ఉంది. ఈ ప్రైవేట్ స్కూల్ మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల అంటే ప్రజలది. ప్రజల తాలూకా డబ్బులతో మీరు ఇచ్చినటువంటి పన్నులతో నిర్వహిస్తున్న ఈ స్కూల్ కనుక మీరందరూ కూడా ఈ బాధ్యత తీసుకోమని కోరుతూ, 2 విద్యార్థులు పూర్వం ఉపాధ్యాయులు చూస్తే మేము దావులు ఉండేవాళ్ళం. ఉపాధ్యాయులు ఎక్కడ పొరపాటు రోడ్డు మీద కనపడితే ఉపాధ్యాయుడు దెబ్బలాడుతాడేమని చెప్పి ఎదురుగా వచ్చినా సరే ఆ పక్కన దావుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంత భయం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారుతూ ఉంది. క్రమశిక్షణ తప్పుతూ ఉంది. నేను ఈ మధ్య బాగా అబ్జర్వ్ చేశాను. నయం, ఎలిమెంటరీ కొంత నయం, హై స్కూల్ మన నయం. మొన్న ఒక జూనియర్ కాలేజీలో 4 పిల్లలు గంజాయి తింటున్నారు, దొరికారు. ఎంత దురదృష్టమైన వైఖరి అంటే, ఆ గంజాయి అనేది కేవలం పాపం పూర్వం ఎవరైతే సన్యాసులు ఉండేవారో సర్వత్యాగ పరిత్యాగం చేసి కుటుంబాన్ని విడిచి ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలని చెప్పి కొంతమంది ఆత్మాహికంగా ఎవరండి, ఇంకో రకంగా ఈ గంజాయి వాళ్ళు తాగేవారు. ఇప్పుడు పిల్లల స్కూల్లో ఇంటర్మీడియట్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు. గంజాయి ఎంత ప్రమాదం తెలుసమ్మా? ఒక్కసారి గంజాయి తీసుకున్న వాడికి ఈ ప్రపంచంతో పని ఉండదు. ఎస్, ప్రపంచంతో పని ఉండదు. వాడు ఏం చేస్తుందో వాడికి తెలియదు. దైవ భక్తులు కొందరేమో అరాచకాలు చేస్తున్నారు. చెరువుకు కాలేజీ పిల్లలు దొంగతనాలు చేస్తున్నారు. మన పిల్లలు మనం పంపించాం ఇంటర్మీడియట్కో డిగ్రీకో చోడవరం అయ్యి అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసేది ఈ దుర్మార్గపు చర్య. ఎందుకు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు? పూర్వం మేము చదువుకునేటప్పుడు సిగరెట్ కాల్చేవారు చాలామంది మా కొలీగ్ స్టూడెంట్స్. సిగరెట్ కాల్స్తేనే టీచర్స్ మనలో దెబ్బ కొట్టేవారు. సిగరెట్ కంటే ప్రమాదకరమైంది వేళ ఈ గంజాయి. చిన్న వయసులో అలవాటు పడిపోయి రక్తహీనత వచ్చి
నరాల్లో ఒక రకమైనటువంటి కంట్రోల్ తప్పి ఇవాళ ఎక్కువ చూడండి ఆడపిల్ల పైన అగాధ్యం కానీ దొంగతనాలు కానీ రకరకాల చేస్తుంది కూడా విద్యార్థులే చేస్తున్నారు. చివరికి ఒక అమ్మాయి, మన 3 అమ్మాయిలు గంజాయి తాగి విశాఖపట్నంలో దొరికారంటే ఎక్కడే మనం పోతూ ఉన్నాం. అందుచేత ఒక్కసారి ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులు అందరూ కూడా మనకి బాధ్యత ఉంది. కేవలం ఉపాధ్యాయుల మీద పెట్టి మనం తప్పుకుంటే కాదు, మన బాధ్యత మనం నిర్వహిస్తూ మన పిల్లవాళ్ళ నడవడికను మనం ప్రతిక్షణం పరీక్షించాలి. అనుక్షణం వాళ్ళంక మనం వెంటబడుతూ ఉండాలి.